వాసుదేవాయ. మరి నిన్నటి రోజు మనము అర్జున సుభద్ర కళ్యాణ ఘట్టాన్ని మనం తెలుసుకున్నాము. మరి సుభద్రను ఇవ్వడానికి పృష్ఠవంశస్థులు, తర్వాత బలరాములు, యాదవులు వీళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించిన కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని సముదాయపరిచి, అతను జగదేక అందగారుడు, ధర్మాచరణ కలిగినటువంటి అర్జునుడు సుభద్ర ఇష్టపడడం యాదృచ్ఛికమే అవుతుంది అని చెప్పినాడు. ఎందుకంటే ఆమె స్వయంవరంలో ఎవరైనా వేరే వారిని వరించడం, వేరే వారు స్వయంవరం నెగ్గినారనుకోండి, ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అర్జునునికి ఇవ్వడమే ఉత్తమము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తారు. శ్రీకృష్ణుడు అందుకు సమాధానం చెప్తాడు. అతను సంతన వంశానికి చెందినటువంటి వాడు. ఆ వంశంలో భీష్ముడు, పాండురాజు ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టడం అనేటువంటి జరిగింది. సో ఇంతకంటే మంచి సంబంధం అనేటువంటిది ఎక్కడా ఉండదు అని చెప్పేసి, సో 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళడం. మరి ద్రౌపది కూడా ఒక్కించగా ఆమెను ఒక రకంగా అర్జున్ని వ్యంగ్యంగా చెప్పడం, తర్వాత ఆమె కుంతి పాదాలకు నమస్కరించడం, మరి ఆమెను కలుపుకోవడం అనేటువంటి జరిగింది. ఇట్లా అసూయ కారణమవుతుంది. ఎందుకంటే పాండవులు ఒక పక్క ధర్మాచరణ చేస్తున్నారు, తర్వాత వాళ్లకు అనేక మంది సంబంధాలు కలుస్తున్నాయి, ప్రజలు కూడా వాళ్లకు అనుగుణంగా ఉన్నారు. ఆ రాజ్యంలో అంతా కూడా సుస్థిరమైనటువంటి పాలన జరుగుతూ ఉంది ధర్మరాజు ద్వారా. సో ఇట్లా ధర్మాచరణ జరిగినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ధర్మాచరణ అనేటువంటిది మనకు రావడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో మంచిని మనం చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మాచరణ అసలుకి మనం పట్టుకోవడం కష్టము, కానీ పట్టుకుంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు అమోఘంగా ఉంటాయి. ఎందుకంటే కలియుగంలో ఇప్పుడు ఒక వాదం ఉంది, సార్ అధర్మం అంతా పట్టుకున్నారు కదా సార్, వాళ్ళంతా బాగానే ఉన్నారు, ధర్మం పట్టుకుని మేమేం చేయాలా అంటారు. కానీ వాళ్ళకు ఎంతో పుణ్యం చేసింటే తప్ప వాళ్ళకు అంత సంపద భగవంతుడు ఇవ్వడు. గత కాలంలో వాళ్ళు పుణ్యాలు చేసినారు, పుణ్యాలు చేయడం వల్లే ఈరోజు అంత సంపద వచ్చింది వాళ్ళు. కానీ ఈ సంపద ఎవరి నుంచి వచ్చింది అని వాళ్ళు గమనించడం లేదు. సో భగవంతుడు ఇచ్చినటువంటిదంతా కూడా, మనకి ఇచ్చినటువంటిదంతా కూడా భగవంతుడు ఇచ్చింది అనుకోవాలంట ధర్మశాస్త్రం ప్రకారం. మనకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మన కర్మ ఫలితం ప్రకారం వస్తాయి అనుకోవాలంట. మనమేమనుకుంటామంటే మనకు వచ్చిన డబ్బంతా మనం సాధించిండేది, మన కష్టాలు నష్టాలు ఆయన ఇస్తాన్నాడు అక్కడి నుంచి అని చెప్పేసి మనం వ్యతిరేకంగా అర్థం చేసుకుంటున్నాం. ఇది చాలా మనము ఈ ఆలోచన చేయడం ఆలోచనే మనిషి జీవితం అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయడం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు చేయడం. మరి వాళ్ళందరూ కూడా మరి ఎందుకు ధర్మాన్ని పట్టుకున్నారు? వాళ్ళు కూడా అధర్మాన్ని పట్టుకుని ఉంటే హాయిగా ఉండవచ్చు కదా, ఎందుకు అంత ధర్మాన్ని పట్టుకున్నారు? ఆ విధంగా వాళ్ళు మరి ధైర్య సాహసాలు లేవా? భీముడు ఎట్లాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి, అర్జునుడు ఎంత ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. మరి ధర్మాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే మనకు పంట వేయడం లాంటిదంట ధర్మం. పంట వేయడం లాంటిది అంటే పంట వేస్తే దాన్ని మనము చదును చేయాలి, విత్తనాలు పెట్టాలి, ఎరువులు పెట్టాలి, వర్షాలు రావాలి, కోత రావాలి, తర్వాత మనకు పంట రావాలి. ఇది ధర్మాన్ని పట్టుకోవడం అంటే మనకు ఫలితాలు అంతిమంగా వస్తాయి. అదే అధర్మాన్ని పట్టుకున్నాం అనుకోండి, పక్కింట్లో నిప్పంటుకున్నట్లే. పక్కింట్లో నిప్పంటుకొని ఉంటుంది, మీ ఇంట్లోకి నెక్స్ట్ వచ్చేస్తుంది, ఛాన్సే లేదు అది.
పక్కింట్లో నిప్పు అంటుకున్నట్లే, అధర్మాన్ని పట్టుకున్నావంటే నీకు పక్కింట్లో నిప్పు అంటుకున్నట్లే అని చెప్తుంది. కాబట్టి ధర్మానికి వచ్చే ఫలితాలు చాలా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మనకు ఉత్తమ మానవ జన్మ అనేటువంటిది లభిస్తుంది. ఎందుకంటే ధర్మాచరణ అనేటువంటిది 3 లోకాల్లో కూడా ఫలితాలను ఇస్తుంది. ఏ లోకం పోయినా మనకు ఫలితాలను ఇస్తుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు మరి అట్లాంటి దైవాంశ సంభూతుల చేత మరి అలాంటి అద్భుతమైనటువంటి ధర్మ ధర్మాలను మనకు వివరించినాడు ద్వాపర యుగంలో. ఎందుకంటే కలియుగంలో వచ్చేటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు ఈరోజు. అన్నీ ఉన్నప్పటికీ కూడా కొట్లాడుకుంటున్నారు ఈరోజు. అన్నీ ఉన్న ఇంట్లో అందరికీ బ్రహ్మాండంగా ఉంది, కానీ కొట్లాడుకుంటున్నారు. మనశ్శాంతి లేదు. 2 కలిసి మాట్లాడుకోలేరు, 3 కలిసి అన్నం తినలేరు, 4 కలిసి షాపింగ్ పోలేరు. ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఒక కుటుంబ వాతావరణమే కలుషితం అయిపోతుంది ఈరోజు. కాబట్టి ఈ పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు ఈరోజు. తల్లిదండ్రుల యొక్క రిలేషన్షిప్ ఉండదు. ఆ విధంగా రిలేషన్షిప్ లేకుండా ఈరోజు ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి దీంట్లో ఉండిపోయి మా పిల్లలు మా మాట వినడం లేదు అంటారు. నా భార్య నా మాట వినలేదని ఒక ఆయన అంటాడు. ఇట్లా ఈ విధంగా అనేక రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు. కాబట్టి మనం ఈ రుగ్మతలన్నింటినీ కూడా మనం రూపుమాపాలి అంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి సందేశాత్మకమైనటువంటి వీటిని మనం చదవడం వలన మనలో ఎంతో శక్తి కలుగుతుంది, ఎంతో ఆలోచన అనేటువంటిది పరంపర కలుగుతుంది. సో దీని నుంచి వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. దీని నుంచి వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ గ్రంథాల ద్వారా మనకు తెలియజేస్తారు. అందువల్లనే ధర్మరాజు పాలనలో ధర్మార్థ కామ పురుషార్థాలు శరీరం దాల్చినవా అన్నట్లున్నాయంట. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవన్నీ కూడా ప్రజలు పాటిస్తున్నారంట. చూడండి, ఒక ధర్మాత్ముడు దాన్ని రాజ్యం ఏలడం వలన ప్రజలకు ఆ విధంగా పాటించాలి అనేటువంటి ఒక భావన వాళ్ళలో కలిగిందనమాట. అవి శరీరాన్ని దాల్చినవా అన్నట్లుగా ఉన్నాయండి. 4వ పురుషార్థము మోక్షము సాక్షాత్తు ధర్మజుడే ప్రకాశించింది. ఇంకా 4వ పురుషార్థం ఏముంది? 3 పట్టుకున్నప్పుడు 4వది వస్తుంది. ధర్మార్థ కామం పట్టుకున్నప్పుడు 4వది అనేటువంటి పురుషార్థమైనటువంటి మోక్షము మనకు యాదృచ్ఛికంగా వచ్చేస్తుంది. దాన్ని పెద్దగా మనము ఇచ్చేయడం అవసరం లేదు. కాబట్టి 3 మంత్రులకు 4వ వాడైన రాజు ఆరాధ్యునైనట్లు ధర్మార్థ కామములకు 3టిని 4వ మోక్షం ఆరాధనీయమైనట్లు ధర్మజులు స్వయంగా సంక్రమించినాయి. ప్రజలందరూ ధర్మజుని పొంది పరబ్రహ్మ చింతన చేసేవారిగా, యాగాల్లో వేదాంశాలు ఉపయోగించేవారిగా, శుభలోకాలు రక్షించేవారిగా గుర్తించినారు. ప్రజలందరూ ధర్మజుని పొంది పరబ్రహ్మ చింతన చేసేవారిగా. ఎందుకంటే మనం చేయవలసింది పరబ్రహ్మం చింతనే. మనలో ఉండేటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని భగవంతుని యొక్క పరమాత్మ స్వరూపానికి కనెక్ట్ చేయడమే మనం చేయవలసిన పని. మన జీవితంలో చేయవలసిన పని అదే. మన ఆత్మ పరమాత్మునితో కనెక్ట్ కావాలా. ఆ కనెక్ట్ కావాలంటే ఏం కావాలా? మనము ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయాలి. చిన్న ఆలోచనల ద్వారా భగవంతుడు ఎవరికి దొరకడు. భగవంతుడిని పొందాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లోనే వెళ్ళాలి మనం. సో ఆ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మనకి ఇలాంటి గ్రంథాలు చదవడం వలన ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనలో వస్తాయి. మనలో ఉండేటువంటి వేరే రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోతాయి. మనం కొత్త ఆలోచనలతో మనం జీవిస్తాం. కాబట్టి కొత్త ఆలోచనలతో మనం జీవించడం అనేటువంటిది చేయాలి. కాబట్టి ఆ కొత్త ఆలోచనలు రావాలంటే ఇలాంటి గ్రంథాలని మనం పట్టుకోవాలి అని చెప్తుంది శాస్త్రం. చంచలైన లక్ష్మి యుధిష్ఠిరుని కారణంగా రాజ్యంలో స్థిర నివాసం ఏర్పరచుకుంది.
సో ఆమె లక్ష్మి ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చోట ఉండేదానికి అయ్యలేదు ఆమె. ఎక్కువ ఉంటే ఇంకా అహంకారం పెరిగిపోతుంది వాళ్ళకి. గాడి ఖాళీ చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తక్కువ ఉంటే పేదరికం. కాబట్టి ఆమె చంచల లక్ష్మినే, చంచలంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎట్లుంది అంటే చంచలైన లక్ష్మి యుధిష్ఠిరుని కారణంగా రాజ్యంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నట్లుగా ఉందేమో అని చెప్తాంది. బుద్ధి ఉత్తమ నిష్ట కలిగిన దయ ఉంది. ధర్మం దినదినం ప్రవర్తమానమయంగా ఉంది. బుద్ధి ఉత్తమ నిష్ట కలిగింది అయ్యింది. మన బుద్ధి ఎలా ఉంది అంటే ఉత్తమ నిష్టను చేయాలి అని సంకల్పం చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మనకు బుద్ధికి వచ్చేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు. కానీ మనసు ద్వారా మనం ఏం చేస్తాము, ఆ మనసుకి బుద్ధికి కాంపిటీషన్ పడుతుంది. ఆ కాంపిటీషన్లో మనకు మనసు నెగ్గేస్తుంది అన్నమాట. మనసు ఎట్లా అంటే ఇంద్రియాలకు వశమైపోతుంటుంది. అది ఇప్పుడు మనం పడుకున్నప్పుడు చూడండి, ఇంద్రియాలన్నీ మనసులో లయమవుతాయి, మనసు అంతా బుద్ధిలో లయమవుతుంది, బుద్ధి అంతా ఆత్మలో లయమవుతుంది. అందుకే మనం ఆనందంగా ఉంటాం. పడుకున్నప్పుడు ఎవడన్నా ఫోటో తీయండి, ఎవరికైనా ఎంత ఆనందంగా ఉంటాడో. సో అలాంటి స్థితి మనం బ్రతికి ఉన్నప్పుడు అనుభవించాలంట. అంటే మనము మెలకుగా ఉన్నప్పుడు దాన్ని అనుభవించాలంట. అదే బ్రహ్మానంద స్థితి అంటారు. ఆ స్థితి మనము ప్రయత్నం చేయాల, ఆ ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం మనకు తోడుగా కావాలన్నమాట. ఆ ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. ఎందుకంటే రాత్రిపూట్ల ఆ విధమైనటువంటి ఆ మూడు లయం అయిపోతాయి. అంటే స్వల్పకాలిక లయం ఉంటుంది మనకి రాత్రిపూట్ల. మరణమే ఒక రకంగా చెప్పాలంటే మరణించినట్టే ఉంటారు వాళ్ళు చూస్తే. కాబట్టి ఆ విధంగా స్వల్పకాలిక లయంలోనే మనకు అంత ఇది ఉంటే, ఇంకా భగవంతుని లయం అయితే, భగవంతునిలో ఈ లీనమైతే మనకి ఎంత బ్రహ్మానంద స్థితి ఉంటుంది. ఒకసారి లేచినప్పుడు ఏం నిద్ర వచ్చింది సార్ ఈరోజు, హాయిగా ఉన్నప్ప పడుకుంటేనే నిద్ర వస్తుంది. అవునవును, ఏం హాయిగా ఉన్నప్ప నిద్ర అయితే అంత బడలికి అంతా తీరిపోయినప్పుడు మాకు అని అట్లా ఉంటుంది. ఏ బడలికి ఏది ఉండదు అని చెప్పేసి. సో అట్లా ఆ స్థితిలో మనము బుద్ధి చెప్పినటువంటి మాటను మనస్సుని కంట్రోల్ చేయాలా. అదే అర్జునుడు చెప్పేది. అభ్యాస వైరాగ్యేన కౌంతేయ అంటారు. అభ్యాస వైరాగ్యాల ద్వారా నువ్వు మనసుని కంట్రోల్ చేసుకోవాలా. ఎందుకంటే అర్జునుడు అడుగుతాడు, గాలినే బంధించలేము కదా, మనసుని ఎట్లా బంధించేది స్వామి, క్షణము మారుతూ ఉంటుంది అది అంటే, దాని ఏమీ లేదయ్యా, అభ్యాస వైరాగ్యాల ద్వారా దేన్నైనా నువ్వు సాధించవచ్చు అని చెప్తాడు. అభ్యాస వైరాగ్యం, అభ్యాసం, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఆ అభ్యాసం చేయాల, దాన్ని మనం ఆ మనసు నిలపడానికి అభ్యాసం చేయాల. వైరాగ్య భావన ఉండాలి. వైరాగ్య భావన అంటే ఏమి? వైరాగ్య భావన అంటే నీ చుట్టూ అన్నీ ఉన్నా నువ్వు కోరుకోకుండా పోవడం. నీ చుట్టూ అన్నీ ఉంటాయి, దాన్ని ఏది కూడా కోరుకోకపోవడం. నువ్వు ఏది వద్దనుకోవడం కాదు. నీకు ఏది లేదు కాబట్టి వైరాగ్యంలోకి రాకూడదు. నీకు ఏది లేదు కదా, నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు డబ్బులు లేవు కాబట్టి నాకు వైరాగ్యం వచ్చేసింది అట్లా అనకూడదు. అది వైరాగ్యం కాదు. మళ్ళీ నీ చుట్టూ డబ్బులు ఉన్నా నువ్వు వద్దనుకోవాలి, అది వైరాగ్యం. ఎవరు అనుకుంటారు ఈ కాలంలో చెప్పండి? అంటే చుట్టూ డబ్బులు ఉన్నావు అనుకో, మనకేమి అట్లేమి అంత ఈజీగా ఏమి రిజర్వ్ బ్యాంక్ ఏమి మనకేమి ఇవ్వలేదు అందరికీ. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు తీసుకుపోండి పని. మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దాని మీద మనం ఆశను పెంచుకోకుండా ఉండాలి. అది వైరాగ్య భావన. మనకు లేదని వదిలేయడం కాదు, మనకు లేదు కదా వైరాగ్యంలో ఉందామా, అది వైరాగ్యం కాదు మళ్ళీ. కాబట్టి మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దాని మీద అయిష్టతగా కలిగి ఉండడం. మౌనం అంటే మాట్లాడాలని అనిపించకపోవడం. మనం మౌనం అంటే లోపల ఆలోచన చేస్తామంటే అది మౌనం కాదు. మళ్ళీ లోపల ఆలోచన చేస్తూ ఉంటే అది మౌనం కాదు. మళ్ళీ ఆలోచనారహిత స్థితిలో ఉండి మాట్లాడాలని అనిపించకపోతే దాన్ని మౌనం అంటారు అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అవసరమైన సోదరులు ఉపయోగించే ధర్మజుడు 4 వేదాలు యజ్ఞంలో ఉపయోగించబడేటట్లు వారిని తీర్చిదిద్దారు. వారందరూ అది అజ్ఞాన పరవశులై చెలింపసాగారు. అవసరాన సోదరులను ఉపయోగించే ధర్మరాజు 4 వేదాలు యజ్ఞంలో ఉపయోగించేట్లు వారిని తీర్చిదిద్దాడు. వారందరూ అతనికి అజ్ఞావశులై చరింపసాగారు.
బృహత్పతి సమానులైనటువంటి దేవతాశ్రేష్ఠులు ప్రజాపతిని సేవించినట్లుగా దౌమ్యుడైన బ్రాహ్మణులందరూ ఎల్లవేళ ధర్మజుని అన్ని వైపులా చుట్టి సంరక్షించసాగినారు. చూడండి, అంటే ధర్మజునికి రక్షణ కవచంగా ఏర్పడింది అన్నమాట. ధర్మం అనేటువంటిది మనం తీసుకుంటే మన చుట్టూ ఒక రక్షక కవచం ఏర్పడుతుంది అన్నమాట. భగవంతుడు ఒక రక్షక కవచాన్ని ఏర్పాటు చేస్తాడు. దాన్ని ఎవరు కూడా దాటలేరు అనమాట. వాళ్ళని రక్షించేటువంటి వాడనమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు రక్షక కవచంగా ధర్మజుని చుట్టుముట్టినారంట వాళ్ళందరూ కూడా. అదేవిధంగా నిర్మల చంద్రునిపై ప్రజలు ప్రీతి చూపినట్లు ప్రజల నేత్రాలు హృదయాలు ధర్మజుని మీద ప్రేమతో ఆనందింపసాగినాయి. సో నిర్మలమైనటువంటి చంద్రుడిని చూస్తే మనకి ఎంతో ప్రీతి కలుగుతుంది. పున్నమి చంద్రుడిని చూస్తే ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. సో అట్లా ధర్మజుని చూస్తే వాళ్ళకి ఆహ్లాదం కలుగుతుందంట అందరికీ కూడా. ధర్మరాజు దైవికంగా ఏర్పడిన రాజని ప్రజలు సంతోషించలేదు, మనసుతో భక్తిభావంతో సంతోషించినారంట. ఏదో ఒక రాజు పోస్ట్ ఆయనకి ఇచ్చినారు కదా, ఆయన రాజు అని వాళ్ళు ఇష్టపడలేదంట. ఎలా ఇష్టపడినారు అంటే మనసుతో భక్తి భావనతో ఇష్టపడినారంట. వాళ్ళందరూ కూడా మనసుతో భక్తి భావనతో ఇష్టపడ్డారు. ప్రజల మనోభిష్టాలకు అనుగుణంగా ధర్మరాజు సత్కార్యాలను ఆచరించినాడు. ఆయన సత్కార్యాలనే ఆచరించినాడు అక్కడంతా కూడా. సదా మంచిని మాట్లాడే కుంతినందరిని ముఖం నుంచి అసత్యం, అసహ్యం, అప్రియం అయిన వచనాలు ఎన్నడూ వెలువడలేదు. ఎప్పుడు కూడా ఆయన ధర్మాన్నే మాట్లాడేటువంటి వాడు, అసత్యాన్ని మాట్లాడేటువంటి వాడు కాదు, ఎవరిని అసహించుకునేటువంటి వాడు, అప్రియమైనటువంటి మాటలను మాట్లాడేటువంటి వాడు కాదు. ఎందుకంటే రాముడు కూడా అంతే కదా, రామో దుర్నాభిభాషతే అని చెప్తారు. కైకేయి దగ్గర ఆయన తేజోవజుడైనటువంటి ధర్మజుడు ప్రజలందరి తన హితంగా భావించి వారిని ఆనందపరిచి తాను ఆనందించేటువంటి వాడు. ఈ విధంగా పాండవులందరూ తమ తేజస్సు శత్రురాజును లొంగ తీసుకుని నిశ్చితంగా సంతోషంగా ఇంద్రప్రస్థంలో వాళ్ళు జీవించసాగినారు. కొన్ని రోజులకు అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు, వేసవి కాలం వచ్చింది, యమునా నదికి వెళ్దామా, యమునా నదికి మనం వెళ్దామా అని చెప్పేసి ఆయన అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడంట. మధుసూదన మిత్రులతో కలిసి సాయంత్రం వరకు విహరించి తిరిగి వద్దాం, మీ అనుమతి తెలపండి అని అడిగినాడు. వాసుదేవుడు పలికాడు, కుంతీనందన, నాకు ఈ కోరిక ఉంది, మనం స్నేహితులతో కలిసి యమునా నదికి వెళ్ళి జల విహారం చేసి తిరిగి వస్తాము అని చెప్పేసి పిక్నిక్ ట్రిప్ వేసినారు ఇద్దరు. శ్రీకృష్ణుడు అర్జునుడు వేసినారు పిక్నిక్. వైశంపాయనుడు భారత వారిలా అభిప్రాయపడి ధర్మజుని అనుమతి తీసుకుని స్నేహితులతో యమునా నది విహారానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. విహార ప్రదేశంలో ఎన్నో చెట్లతో పెద్ద పెద్ద భవనాలతో ఇంద్రనగరంలా ఉంది. అంతఃపుర స్త్రీలతో పాటు ఆ ప్రదేశం పరిమళభరితంగా అయింది. రత్నాలతో ఉత్తమ స్త్రీలతో శ్రీకృష్ణార్జునులు క్రీడా భవనం వెలుపలికి వచ్చారు. అచ్చట ఎవరికి వారు యమునా తీరంలో తమ స్వేచ్ఛానుసారం జలక్రీడలు ఆడినారంట. అందరూ కూడా అక్కడ జలక్రీడలు ఆడినారు. ఆకర్షణీయమైన వక్షస్థలము, విశాల నితంబాలు కలిగినటువంటి మదగామిలైనటువంటి సుందర స్త్రీలు కూడా అక్కడ జలక్రీడలు ఆడినారంట. కృష్ణార్జునులు ప్రీతికి అనుగుణంగా కొంతమంది స్త్రీలు వనంలో, కొంతమంది జలంలో, కొంతమంది భవనాల్లో సముచితంగా ఈ జలక్రీడను ఆడినారు. అక్కడ స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మహారాజా ద్రౌపది, సుభద్ర కూడా ఆ పరవశమైన వాతావరణంలో వస్త్రాలు, ఆభరణాలు దాసీ జనాలకు సమర్పించినారు. కొంతమంది సంతోషంతో నృత్యం చేశారు, కొంతమంది కోలాహలం చేశారు, కొంతమంది స్త్రీలు విరగబడి నవ్వారు, కొంతమంది విహారంలో గానం చేశారు. సో అందరూ కూడా సంతోషకరమైన వార్తలు అక్కడ. మరి అక్కడ వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క వాళ్ళ యొక్క వంశం యొక్క ఇది లభించింది. తర్వాత వీళ్ళకి అనేక రకాలైనటువంటి బహుమతులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు పాండవులు రిచ్ అయిపోయినారు, పూర్తిగా ధనికులు అయిపోయినారు అనమాట వాళ్ళంతా కూడా. ఆ భవనం యమునా తీరం వనం అందంగా మ్రోగే వేణు, వీణ, మృదంగ వాద్యాల ధ్వనులతో అన్ని వైపులా మారుమ్రోగుతున్నాయి. ఈ విధంగా యమునా తీరంలో క్రీడావనం జరుగుతూ ఉంటే కృష్ణార్జున ఇరువురు సమీపంన ఒక అందమైన ప్రదేశానికి చేరారు. అక్కడ చేరిన శత్రుపుర నాశకులు మహాత్ములైనటువంటి శ్రీకృష్ణులు విలువైన సింహాసనాలపై ఆసీనులయ్యారు. పూర్వం ఆచరించిన వీర విహారాలను, పరిహాస ప్రసంగాలను చాలా చెప్పుకుంటూ
వాళ్ళందరూ కూడా ఆనందించసాగినారు. ఇద్దరు కూర్చొని అన్ని ఫ్లాష్ బ్యాక్ మాట్లాడుకుంటున్నారంట. అంతా అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వర్గలోకంలో అశ్విని దేవతల వలె ఉండి ఆసీనులై కృష్ణార్జునుల సమీపమునకు బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చినాడంట. ఆ బ్రాహ్మణుడు పెద్ద మద్ది చెట్టు వలె పొడుగ్గా ఉన్నాడు. మెరిసే బంగారు రంగులో మెరిసిపోతున్నాడు. నీలము ఎరుపు రంగుల్లో అతని అవయవాలు మెరుస్తున్నాయి. ఔన్నత్యానికి తగినటువంటి బలాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఎన్నో విషయాలని, జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా. ఇలాంటి సమయంలో ఒక పెద్ద మద్ది చెట్టు వలె ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన బంగారు రంగులో మెరిసిపోతున్నాడు. నీలము ఎరుపు రంగుల్లో అతని అవయవాలన్నీ కూడా మెరిసిపోతున్నాయి. ఔన్నత్యానికి తగినటువంటి బలాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఎంత ఇదిగా ఉన్నాడో అంత బలంగా కూడా ఉన్నాడు అనమాట. ప్రాతకాల సూర్యకాంతితో సమానమైన తేజస్సుతో ఉన్నాడు. జలధారి అయి పట్టు వస్త్రాలు ధరించినాడు. పద్మపత్ర కాంతితో ముఖముంది. పింగళవర్ణ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ తేజస్వి ద్విజశ్రేష్ఠుడు సమీపానికి రాగానే కృష్ణార్జునుల ఆసనాల నుంచి లేచి స్వాగతం పలికినారు. ఆయన వస్తూనే వీళ్ళిద్దరూ లేచి ఆయనకు స్వాగతం పలికినారు. వైశంపాయన రాజా, ఆ విప్రుడు కాండవ వన సమీపంలో ఉన్న లోకైక వీరుడైనటువంటి కృష్ణార్జునులతో ఇలా అన్నాడు: నేను ఎక్కువగా భుజింపశక్తి గల బ్రాహ్మణుడను, ఎల్లప్పుడూ అమితంగా భోజనం చేస్తాను. వీరులైన కృష్ణార్జునులారా, నేను మిమ్ములను నాకు తృప్తి కలిగేటట్లు భిక్షనిమ్మని యాచిస్తున్నాను. ఆయన చాలా బాగా తినేవాడు. బ్రాహ్మణ భోజన ప్రియాహ అంటారు, బ్రాహ్మణ బహుజన ప్రియాహ అని కూడా కొంతమంది అంటారు. కాబట్టి బాగా తినేటువంటి వాళ్ళు నాకు తృప్తి కలిగించేటట్లుగా మీరు భిక్షనివ్వండి అని ఆ బ్రాహ్మణుడు అడిగినాడు. అప్పుడు కృష్ణార్జునులు అతనితో పలికారు: బ్రాహ్మణుడా, నీకు ఏ అన్నంతో తృప్తి కలుగుతుందో చెప్పు, దాన్ని సంపాదించడానికి మేము ప్రయత్నిస్తాము. వారిరువురు వీరులు అలా అనగానే బ్రాహ్మణ దేవత కృష్ణార్జునులతో ఇలా బదులిచ్చాడు, ఇలా ఇచ్చినాడు: బ్రాహ్మణుడు అన్నాడు, వీరులారా, నాకు అన్నం మీద ఆకలి లేదు. మీరు నన్ను అగ్నిదేవునిగా తెలుసుకోండి. మీరిరువురు నాకు తగిన దాన్ని సమర్పించండి. వీరులారా ఇలా బదులిచ్చారు: వీరులారా, నాకు అన్నం మీద ఆకలి లేదు. ముందు మీరు నన్ను అగ్నిదేవునిగా తెలుసుకోండి. మీరిరువురు నాకు తగిన దాన్ని సమర్పించండి అన్నాడు. ఆకలి లేదంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆకలి అడుగుతున్నాడు. చెప్తాడేమో, చూస్తాం. ఇంద్రుడు ఎల్లప్పుడూ ఈ కాండవ వనాన్ని పరిరక్షిస్తున్నాడు. నేను ఆ మహాత్ముని రక్షణలోని ఈ వనాన్ని దహింపలేకుండా పోతున్నాను. మళ్ళీ ఇంద్రుడు దాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ కాండవ వనాన్నంతా కూడా ఆ మహాత్ముని రక్షణలో ఈ వనాన్ని దహింపలేకుండా పోతున్నాను. ఈ వనాన్ని నేను కాల్చలేకుండా పోతున్నాను. ఈ కాండవ వనంలో ఇంద్రుడు మిత్రుడు తక్షకుడు తన పరివారంతో నివసిస్తున్నాడు. ఆ తక్షక గణం కోసం ఇంద్రుడు ఈ వనాన్ని కాపాడుతున్నాడు. తక్షకుడు ఇంద్రుడి మిత్రుడు తక్షకుడు అక్కడక్కడ ఆయన తన పరివారంతో నివసిస్తున్నాడు. ఆ తక్షక గణం కోసం ఇంద్రుడు వనాన్ని కాపాడుతున్నాడు. తక్షకుని కారణంగా ఇంకా ఇక్కడ అనేక ప్రాణులు కాపాడుతున్నాడు. తక్షకుడు కారణంగా ఇక్కడ ఇంకా అనేక ప్రాణులను కాపాడుతున్నాడు. ఇంద్రుడి ప్రభావంతో ఈ వనాన్ని దహించాలనే తలంపు ఉన్నా దహించలేకుండా పోతున్నాను. మండిపోయే ఈ వనాన్ని ఇంద్రుడు జలధారతో ఆర్పేస్తున్నాడు. ఆ వనాన్ని దహించాలనే కోరిక కానీ ఇంద్రుడి ప్రభావంచే నేను దహించలేకుండా పోతున్నాను. వీటికేం కాలం వచ్చిందో చూడు, దాన్ని తగిలేస్తానంటున్నాడు. కాండవ ప్రస్తుతము పాండవులు ఉన్నారు, అది ఏం చేస్తాడు? అస్త్రవేత్తలు మీరు సహాయంగా వస్తే, అస్త్రవేత్తలైనటువంటి మీరు సహాయంగా వస్తే కాండవ వనాన్ని దహిస్తాను. ఈ అభిప్రాయంతో మీ దగ్గరకు నేను వచ్చాను. ఇదే నాకు కావలసిన అన్నము అన్నాడు. ఇదే నాకు కావలసిన అన్నము అని చెప్పినాడు. అస్త్ర విద్య విశారదులు మీరిరువురు నేను ఈ వనాన్ని దహిస్తున్నప్పుడు కురిసే వర్షధారలను ఈ వనం నుంచి నలుదిక్కుకు పోయే ప్రాణులను నివారించగలరు. అస్త్ర విద్య విశారదులైనటువంటి మీరు నేను ఈ వనాన్ని దహిస్తున్నప్పుడు కురిసే వర్షధారులంతా కూడా పక్కకు పోయేటట్లుగా చేయాలని, మీరందరూ కూడా పక్కకు పోయేటట్టుగా చేయాలా అని చెప్తున్నాడు. జనమే చేయడని ఇంద్రుడు రక్షించే నానా ప్రాణులను కాండవ వనాన్ని
అగ్ని ఎందుకు దహించాలని భావించాడు? ఇది నా ప్రాణులకు ఆశ్రయం ఇస్తుంది కదా. జనమేజయుడు అడిగినాడు, ఇంద్రుడు రక్షించే నానా ప్రాణులను కాండవ వనాన్ని అగ్ని ఎందుకు దహించాలని భావించినాడు? ఇది నా ప్రాణులకు ఆశ్రయం ఇస్తుంది కదా అన్నాడు. ద్విజోత్తమ, కోపించిన అగ్నిదేవుడు ఈ కాండవ వనాన్ని దహిస్తాను అనడం వల్ల ఇంద్రునికి బలమైన కారణం ఏదో ఉండాలి. ఎందుకు ఈ విధంగా రక్షిస్తున్నాడు? ఏదో బలమైన కారణమే ఉంటుంది అని చెప్పినాడు. విప్రోత్తమ, పూర్వం జరిగిన కాండవ వన దాహాన్ని గురించి నేను పూర్తిగా వినగోరుతున్నాను. ఒకసారి చెప్పయ్యా, ఎందుకు నువ్వు దహించాలనుకుంటున్నావు? ఆయన దీన్ని కాపాడాలనుకుంటున్నాడు, ఏం కారణము అని చెప్పి నువ్వు చెప్పు అంటున్నాడు. జనమేజయ, పూర్తి వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తాను. ఏ కారణంగా అగ్ని కాండవ వనాన్ని కోరినాడో విను. కాండవ వన వినాశ రూపమైన గత పూర్వం ఋషులచే చెప్పబడింది. దాన్ని నీకు వివరంగా చెప్తాను. ఇంద్ర సమానుడు బల పౌరుషాలు గల శ్వేతకి అనే రాజు పూర్వకాలంలో ప్రసిద్ధి పొంది ఉన్నాడు. శ్వేతకి అనేటువంటి రాజు. అతనితో సమానమైన దానశీలి, బుద్ధివంతుడు, యజ్ఞకర్త మరొకడు లేడు. సమగ్ర దక్షిణలు ఇచ్చి గొప్ప గొప్ప యజ్ఞాలన్నింటినో చేశాడు. ప్రతిదినము అతని ఆలోచనలో యజ్ఞాలు, వాటికి తగిన దానాలు మాత్రమే ఉంటాయి. యజ్ఞ కర్మలను ఆచరించడం, వాటికి కావలసిన దక్షిణలు సమకూర్చడమే అతనికి చాలా ఇష్టం. అతనికి యాగాలంటే ఇష్టము. యాగాలను చేయడము, దక్షిణలు ఇవ్వడము, ఇవన్నీ కూడా బాగా చేసేటువంటి వాడు. ఈ విధంగా ఋత్వికులతో కలిసి బుద్ధిమంతుడు శ్వేతకి యజ్ఞాల్లో నిరంతరము దీక్షితుడై అతను యజ్ఞాల్లో ఋత్వికులందరికీ కళ్ళ పొగచే ఆవరించబడి ఈ విధంగా అతని యజ్ఞాలను ఋత్వికులందరికీ కళ్ళ పొగచే ఆవరించబడి కళ్ళు కనపడకుండా పోతున్నాయి. ఈయన రోజు యజ్ఞాలు ఎక్కువ చేయడం వల్ల ఆ ఋత్వికులందరికీ కూడా పొగ ఉండడం వల్ల కన్ను కనపడకుండా పోతున్నాయంట. ఆ ఋత్వికులు ఎవరైతే చేయిస్తారో వాళ్ళందరూ కూడా. ఆ విధంగా దీర్ఘకాలం ఆహుతి ప్రదానం చేయి అందరూ కిన్నులై రాజును విడిచిపెట్టారు. అయ్యో స్వామి, రోజు చేయాలంటే మా చేత కాదు. ఇప్పుడు మనకి కూడా అంతే, రోజు సత్సంగం రావాలంటే మన చేత కాదు అంటారు. అది వేరే. మనకేం కళ్ళు కనపడకుండా ఏముండవు. అలాగే ప్రసాదాలు కూడా పెడతాం ఒక్కోసారి, మంచి మంచి ప్రసాదాలు. ప్రవచనాలకు రావచ్చు, రోజు యాగాలంటే కష్టం మళ్ళీ. అది ప్రవచనాలకు ఈజీగా రావచ్చు. కాబట్టి దీర్ఘకాలం ఆహుతి ప్రదానం చే అందరూ కిన్నులై రాజును విడిచిపెట్టారు. అప్పుడు రాజు మరలా వారిని యజ్ఞాల కోసం ప్రేరేపించినాడు. నేత్రాల చూపును కోల్పోయి వారి యజ్ఞాలకు రాలేదు. రాజు వారి అనుమతి గైకొని ఇతరులతో క్రతువులను పూర్తి చేశాడు. వాళ్ళు రాకపోతే మిగతా వాళ్ళని పట్టుకుని వచ్చినాడు. ఆయన ఎంతోమందిని పట్టుకుని వచ్చి అక్కడ యజ్ఞాలు యాగాలు చేయిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా యజ్ఞపరాయణుడైనటువంటి రాజు ఒక సంకల్పం చేసి 100 సంవత్సరాలు సత్రయాగం నిశ్చయించినాడు. కానీ మహాత్ముని యజ్ఞాన్ని సమాప్తి చేయగల ఋత్వికుడు ఎవరు దొరకలేదు. 100 సంవత్సరాలు చేసినాడు, ఇంకా సమాప్తి చేయాలా ఎవరు దొరకలేదంట. ఆయనకి ఎవరు రామని చెప్పేసినారు. మహాయశస్వి సీతకి అతని స్నేహితులతో కలిసి యజ్ఞం కోసం గొప్ప ప్రయత్నం చేశాడు. ఋత్వికుల పాదాలపై పడి స్వార్థ వచనాలతో దానముతో అలసత్వం వీడి వారిని యజ్ఞం చేయడం కోసం ప్రార్థించినాడు. కానీ అతని మనోరథం సఫలం కాలేదు. ఎంతోమంది సాష్టాంగ నమస్కారం చేసినాడు, కాళ్ళ మీద పడినాడు, రాండయ్యా ఇది ఒకసారి చేస్తూ రాండి అని చెప్తే వాళ్ళు ఎవరూ కూడా రాలేదన్నమాట. ఈ విధంగా అప్పుడు రాజర్షి శ్వేతకి కోపం వచ్చి ఆశ్రమంలోని మహర్షులందరితో అన్నాడు, బ్రాహ్మణులారా, నేను పతితుడినై మీ శుశ్రూష చేయని వాడనైచుతో మీకు నిందితుడై విడువదగిన వాడనయ్యాను. నా ఈ క్రతు శ్రద్ధ విషయంలో మిమ్మల్ని బాధించడం నాకు ఇష్టం లేదు. ఈ అపరాధం చేయకుండానే మీరు నన్ను విడిచిపెట్టిపోవడం యుక్తం కాదు. నేను శరణు వేడుతున్నాను, మీరు నా దయతో నాపై ప్రసన్నులు కండి అన్నాడు. అంటే వాళ్ళు ఈ విధంగా శ్వేతకిని అందరూ కూడా మహర్షులు కోపగించుకోవడం వల్ల నేను పతితుడినై మీ శుశ్రూష చేయని వాడనై ఉన్నాను, మీ శుశ్రూష చేయాలనుందయ్యా, నాకు సేవ చేయాలనుంది. మీకు నిందితుడినై మేము నిందితుడిని అయిపోయినాను, మీ పట్ల నేను ఒక నిందితుడిని అయిపోయినాను, నేను విడవదగిన వాడనైనాను. మీరందరూ నన్ను విడిచేసినారు. నా ఈ క్రతు శ్రద్ధ విషయంలో మిమ్మల్ని బాధించడం నాకు ఇష్టం లేదు. సరే, మీరు రావడం లేదు కదా, నాకేమీ బాధించడం ఇష్టం లేదు. అపరాధం చేయకుండానే మీరు నన్ను విడిచిపోవడం యుక్తం కాదు కదా. నేను ఏ అపరాధం చేసినానని మీరందరూ నన్ను విడిచిపెట్టిపోతున్నారు? ఏ అపరాధం చేశామని మీకు శరణు కోరాను, మీరు దయతో నాపై ప్రసన్నులు కండి. ద్విజోత్తములారా, నేను కార్యార్థనై
స్వార్థ వచనాలతో దానాలతో మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను. మీ సేవతో ఈ కార్యక్రమం పూర్తి సంకల్పించినాను. ఇంకొకసారి ఇదొకటి చేయండి. నాకు ఇన్ని 100 సంవత్సరాలు నేను సత్రయాగం చేశాను, దాని ఫలితాన్ని విడిచిపెట్టాలా, మీరందరూ వచ్చి ఈ విధంగా చేయండి అని చెప్పేసి వేడుకున్నాడు. మీరు ద్వేషభావంతో నన్ను పరిచయించాలని అనుకుంటే నేను యజ్ఞం చేయించడానికి ఇతర ఋత్వికులను వేడుకుంటాను. మీరు ఒకవేళ రాలేదు అంటే ఇంకొకరిని కూడా నేను వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని పలికి శ్వేత ఊరుకున్నాడు. యజ్ఞం చేయించే సామర్థ్యం లేని ఋత్వికులు కోపించి రాజుతో ఇలా, రాజా, నీ యజ్ఞ కర్మలు ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటాయి. నిత్యము కర్మలతో లగ్నమే మేము పూర్తిగా అలసిపోతున్నాం. అలసిన మమ్మల్ని నువ్వు విడవడం యుక్తమైంది కాదు. ఈ దశలో బుద్ధి మందగించి నువ్వు తొందరపడితే శివుని దగ్గరికి పోయి యజకత్వం ఆచరించమని ప్రార్థించు. నువ్వు పోయి కావాలంటే శివుణ్ణి అడుక్కోపోపా, యజ్ఞభోక్తగా ఆయనే రానుకో, మేము మీ దగ్గరకు రాలేము. ఎందుకంటే ఈ దశలో బుద్ధి మందగించి మేము గిన తొందరపడితే ప్రాబ్లం అవుతుంది మాకు, మేము రాము అని చెప్పేసి ఆ విధంగా చెప్పినాడు. చెప్తే బ్రాహ్మణులు నిందావాక్యాలు విని శ్వేత కోపించినాడు. కైలాస పర్వతానికి పోయి గొప్ప తపస్సు చేసినాడంట ఆయన. కఠినంగా నియమాలను పాటిస్తూ జితేంద్రియుడై ఉపవాసంతో శివుణ్ణి ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేసినాడు. 12వ రోజు ఒక్కొక్కసారి 16వ రోజున ఒక్కొక్కసారి ఆ రాజు కందమూలాలను బుధించేటువంటి వాడు. 12 రోజులకు ఒకసారి కందమూలాలను బుధించి ఆయన తపస్సు చేసేటువంటి వాడు. అతడు 2 చేతులు పైకెత్తి కనురెప్ప పాటు లేక కొయ్యవలే కదలక ఏకాగ్ర చిత్తంతో 6 నెలలు ఉన్నాడంట. 6 నెలలు ఆ విధంగా ఉన్నాడంట. 2 చేతులు పైకెత్తి 6 నెలలు అలాగే ఉన్నాడట. కనురెప్ప పాటు కూడా లేదు. కొయ్యవలే కదలక ఒక చెక్క మాదిరి నిల్చుకునేసినాడంట ఆయన. ఆ విధంగా కదలక ఉండిపోయినాడంట. 6 నెలలు ఉన్నాడు. గొప్ప తపస్సు చేసి నియమపాలన తత్పరుడై ఆ రాజు పట్ల ప్రసన్నుడై శంకరుడు ప్రత్యక్షమైనాడు. వాత్సల్యం ప్రదర్శిస్తూ గంభీరమైన కంఠ స్వరంతో శివుడు రాజును ఉద్దేశించి, రాజశ్రేష్ఠ, నీ తపస్సుకు మిక్కిలి సంతసించాను. నీకు శుభం జరుగుతుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో. అమిత తేజస్వైన శంకరుడు ఆ మాటలు విని పరమాత్ముడైన శివునికి నమస్కరించి శ్వేతకి ఇలా చెప్పాడు. దేవదేవ, సర్వలోకాలకు వజ్యుడైన మీరు నా పట్ల ప్రసన్నులైతే స్వయంగా మీరే నా యజ్ఞాలు చేయించండి. మీరే నాకు ఈ శివునికి తెలియదు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఏం కావాలో కోరుకో అనేసినాడు. కోరుకో అంటూనే ఆ ప్రసన్నులై స్వయంగా మీరే నా యజ్ఞాలు చేయించండి. రాజవచనాలు విని శివుని ప్రసన్నై చిరునవ్వుతో అట్లన్నాడు. రాజా, యజ్ఞం చేయించడం నా కర్తవ్యం కాదు, కానీ ఈ వరం నీ కోసం నువ్వు గొప్ప తపస్సు చేశావు. ఒక నియమంపై నీకు నేను యాజకత్వం ఆచరిస్తాను. నా యజ్ఞము చేయించడము అవన్నీ నా చేత కాదయ్యా, నా డ్యూటీ కాదు అదంతా కూడా. కాబట్టి నేను యాజకత్వాన్ని ఆచరిస్తాను. నువ్వు గొప్ప తపస్సు చేశావు కాబట్టి ఒక నియమంతో నేను ఆచరిస్తాను. రుద్రుడు పలికాడు. రాజశ్రేష్ఠ, ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచారివై 12 సంవత్సరాలు ఎడతెగని అజ్యదారాలతో అగ్నిని తృప్తిపరిస్తే నీ కోరికను నేను తీర్చగలను. పెద్దలు ఇష్టే పెట్టినాడు. అగ్నిదేవుణ్ణే ప్రార్థించమని చెప్పినాడు. నువ్వు 12 సంవత్సరాలు ఎడతెగని ఆజ్యదారాలతో ఎప్పుడు నెయ్యి పోస్తాను. 12 సంవత్సరాలు పోయాలి, ఎక్కడ ఆగకూడదు. ఆజ్యదారాలతో అగ్నిని తృప్తిపరిస్తే నీ కోరికను నేను తీర్చగలను. కోరికను నేను తీరుస్తానయ్యా, అది నియమం, లేకపోతే నేను తీర్చలేను, అది నా డిపార్ట్మెంట్ కాదు అని చెప్పినాడు. అప్పుడు ఇలా రుద్రుడు చెప్తే మహాదీపుడైనటువంటి శ్వేతకి శూలపాణి చెప్పినట్లు చేశాడు. 12 సంవత్సరాలు పూర్తి అయ్యాక శంకరుడు తిరిగి చేసినాడంట. ఆయన వచ్చినాడు. లోకాలను సృజించగల శంకరుడు మిక్కిలి ప్రీతితో ప్రత్యక్షమై శ్వేతకి చూస్తూనే ఇలా అన్నాడు. రాజా, నువ్వు వేదోక్తమైన కర్మచే నన్ను సంతృప్తిపరిచావు. శత్రుతాపనుడు శాస్త్రవిధిగా యజ్ఞాలు చేయించే అధికారం బ్రాహ్మణులకే ఉంది. కావున నేను నీ యజ్ఞాన్ని చేయించలేను. భూమిపై నా అంశతో అవతరించిన ద్విజశ్రేష్ఠుడు ఒకడు ఉన్నాడు. నా అంశతో ఆయన అవతరించినాడు. ద్విజశ్రేష్ఠుడు, బ్రాహ్మణులే చేయాలి అది కూడా. ఆయన నామధేయం దుర్వాసుడు. ఆయన నీచే నీ యజ్ఞానుసారం చేపిస్తాడు. నీ సామాగ్రిని సిద్ధము చేసుకో అని చెప్పినాడు. రుద్రుడు చెప్పిన మాటలు విని శ్వేతకి సంతోషించి తన నగరానికి తిరిగి వచ్చి యజ్ఞ సామాగ్రి అంతా సిద్ధం చేసినాడు. రాజు శ్వేతకి యజ్ఞ సామాగ్రి సిద్ధం చేసుకుని రుద్రుని వద్దకు పోయి సామాగ్రి సిద్ధమైందని చెప్పాడు. నీ అనుగ్రహంతో రేపే దీక్షుడకు
దీక్షుడను అగుదును అని చెప్పి విన్నవించాడు. రాజవచనాలు విని రుద్రుడు దుర్వాసుని పిలిపించి చెప్పాడు. దుర్వాసుని పిలిపించినాడు. ఈ రాజు దోషరహితుడు, నామధేయము శ్వేతకి, నా అజ్ఞానుసారం ద్విజోత్తమ, ఇతనికి యజ్ఞాలు చేయించు. అది విని దుర్వాసుడు చాలా బాగున్నది అట్లే అని అంగీకరించినాడు. శివుడు ఆర్డర్ వేసినాడు దుర్వాసునికి, ఈయన అజాత శత్రువు అయ్యా, ఎన్నో యాగాలను యజ్ఞాలను చేసినాడు, ఆ విధంగా నన్నే పొందినాడు, యజ్ఞభోక్తగా నన్నే తీసుకున్నాడు, కానీ నేను యజ్ఞాలు చేయించడం లేదు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినటువంటి నియమాన్ని కూడా ఆచరించి మరి తపస్సు చేసి మరి ఆ విధమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినాడు అని చెప్పేసి ఈ దుర్వాసుని పిలిచి నువ్వు చేయించాలా అంటే ఆయన అట్లే అన్నాడు. యథాకథంగా విధిపూర్వకంగా యజ్ఞం ప్రారంభమైంది. శాస్త్రానుసారం యజ్ఞం పూర్తి అయింది. దక్షిణలు బాగా ఇవ్వబడినాయి. శ్వేతకి చేసిన యజ్ఞం పూర్తి అయింది. మహా తేజస్సులు ఋత్వికులందరూ దుర్వాసుని అనుమతి పొంది వారి వారి నివాసాలకు బయలుదేరి వెళ్ళారు. అదృష్టవంతుడు శ్వేతకి వేద పారంగతులైన బ్రాహ్మణోత్తముల పూజలు అందుకుంటూ వంది మాగదుల స్తోత్రాలు వింటూ పౌరుల అభినందనలతో నగరంలోకి ప్రవేశించినాడు. ఆ రాజశ్రేష్ఠుడు రాజర్షి శ్వేతకి చాలా పరిపాలన చేసి సదస్సులతో ఋతులతో కూడి స్వర్గానికి చేరాడు. ఆ సత్రయాగంలో అగ్ని 12 సంవత్సరాలు నిరంతరము హవిస్సును తాగాడంట. 12 సంవత్సరాలు నిరంతరము అగ్ని తాగాడంట. అద్వితీయమైన ఆ యజ్ఞంలో ఎల్లప్పుడూ వేద నీతిదారులను ఆస్వాదించడంలో అగ్నికి చాలా తృప్తి కలిగింది. ఆ తర్వాత యజ్ఞకర్తలిచ్చే హవిస్సును గ్రహించే శక్తి నశించింది. ఆయన పూర్తిగా తాగేసినాడు. మిగతా వాళ్ళు ఇస్తామంటే అది ఇంక తాగడం లేదు, అజీర్తి అయింది. అగ్ని రంగు తెల్లబడి పూర్ణ వైభవాన్ని కోల్పోయిందంట. అప్పుడు అగ్నిలో పూర్తిగా మార్పు వచ్చింది. తేజస్సు తగ్గింది. మానసిక శ్రమ అతనికి కృంగదీసింది. ఆ అగ్ని తనను తేజోహితునిగా చేసుకుని లోకపూజ్యుడైన బ్రహ్మ నివాసానికి వెళ్ళినాడు. తేజోహితునిగా అయిపోయినాడు. అతను బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడంట. అక్కడ ఆసీనుడైన బ్రహ్మను చూసి భగవంతుడు శ్వేతకి అనే మహారాజు తన యజ్ఞంలో నన్ను ఎక్కువగా తృప్తిపరిచినాడు. 12 సంవత్సరాలు జలద ధారగా నాకు అవిస్సులు సమర్పించినాడు. నాకు అవిస్సులు సమర్పించడంలో అరుచి కలిగింది. దాన్ని తొలగించుకునే శక్తి లేదు. తేజస్సును కోల్పోయినాను, బలహీనుడైనాను. నీ అనుగ్రహంతో పూర్వశక్తిని స్థిరంగా పొందాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అగ్ని నాకు అభిరుచి కలుగుతుందయ్యా. ఇప్పుడు ఎవరు హవిస్సు వేసినా కూడా నాకు రుచించడం లేదు. అది నా శక్తి పూర్తిగా కోల్పోయినాను. మరి ఈ శక్తిని నేను ఏం చేయాలా, ఏం మనము చేయాలా అని చెప్పేసి అగ్ని ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. అగ్నిదేవుని మాటలు విని బ్రహ్మ చిరునవ్వుతో ఇలా అన్నాడు, హవ్యవాహన, నీచే 12 సంవత్సరాలు పూర్తిగా వసుధార రూపంలో నేతిదారులు గొల్లబడ్డాయి. కావున నువ్వు వైవర్ణ్యం, మానసిక శ్రమ, అసక్తత ఏర్పడినాయి. నువ్వు తేజస్సును కోల్పోయినాను విచారించకు. నువ్వు తిరిగి పూర్వ తేజస్సును పొందుతావు. నేను సమయం వచ్చినప్పుడు ఆ రుచిని నీకు పోగొడతానులే అన్నాడు. పూర్వము దేవతల ఆజ్ఞానుసారం నీచే రక్షణ నివాసమైన కాండవ భవనం వనం దహించబడింది. ఇప్పుడు అక్కడ అన్ని రకాలుగా జీవ జంతువులు నివసించసాగినాయి. వాటిని దహించడం ద్వారా వాటి కొవ్వుతో నువ్వు స్వస్థుడు కాగలవు. వాటిని నువ్వు దహిస్తే నీకు మళ్ళీ శక్తి వస్తుంది, ఔషధం వచ్చేస్తుంది అక్కడి నుంచి. కాబట్టి వాటిని దహించాలా. ఆ కాండవ వనాన్ని దహించడానికి శీఘ్రంగా పో. నువ్వు ఈ అరుచి నుంచి బయటపడతావు. పరమేశ్వరుని ముఖం నుంచి వెలువడి ఈ మాటలు విని అగ్ని వేగముతో ఆ ప్రదేశానికి చేరాడు. కాండవ వనానికి చేరి తన బలమంతా కూడదీసుకుని వాయు ప్రేరణతో కోపించి దహించే యత్నం చేశాడు. బగబగ మండుతున్న కాండవ వనాన్ని చూసి అక్కడ ప్రాణులందరూ అగ్నిని చెల్లార్చడానికి తమ ప్రయత్నాలు చేశారు. వందల వేల కొద్ది ఏనుగులు తొండాలు తొందరగా జలాన్ని నింపుకొని కోపించి అగ్నిని ఆర్పివేసినాయి. ఎన్నో పడగలున్న సర్పాలని క్రోధముతో వడివడిగా తమ శిరస్సులతో జలధారను అగ్నిపై విడిచినాయి. ఆ పాములు, తర్వాత ఏనుగులు, వీళ్ళందరూ కూడా మనకు అగ్నిమాపక దళం ఉన్నట్లు వాళ్ళిద్దరూ. ఇప్పుడుండే అగ్నిమాపక దళం ఉన్నట్లు అప్పటికి వాళ్ళు నింపుకునేది వేసేసేది అనమాట. ఈ విధంగా అక్కడ మిగిలిన ప్రాణులందరూ తమ తమ శక్యానుసారం ధూళించిమ్మడము మొదలైన పని ద్వారా అగ్నిని ఆర్పివేసినాయి. అగ్ని పూర్తిగా ఆర్పేసినారు. ఈ ప్రకారంగా మరలా ప్రజ్వలనై అగ్ని 7 పర్యాయాలు ప్రజ్వలింపలు చేసిన కాండవ
వనాన్ని దహించలేకుండా పోయినారు. 7 సార్లు ఆయన ప్రయత్నించినాడు కాండవ వనాన్ని. జనమేజయ నిరాశతో ఆవరించబడి మానసిక శ్రమ పొంది కోపంతో అగ్నిదేవుడు బ్రహ్మ మందిరానికి చేరినాడు. అక్కడ బ్రహ్మతో అన్ని విషయాలు జరిగినట్లు చెప్పాడు. ఆ బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించినాడు. పుణ్యాత్మ, నువ్వు కాండవ వనం దహించడానికి తగిన ఉపాయం తెలిసింది. కొంత సమయం నువ్వు ఎదురు చూడాలి. అటుపైనే కాండవ వనాన్ని దహిస్తావు. కొంత ఉపాయం ఉందయ్యా, కొంత వెయిట్ చేయాలి, ఇప్పుడే అయ్యలేదు అని చెప్పేసి. ఆ దహించే సమయంలో నరనారాయణులు ఋషులు ఇరువురు నీకు సహాయపడతారు. వారితో కూడి నువ్వు కాండవ వనాన్ని దహిస్తావు. అక్కడ నరనారాయణ ఉన్నారయ్యా, వారితో పాటే దహించాల్సిందే నువ్వు. వాళ్ళు ఉన్నంత వరకు దాన్ని దహించడానికి ఛాన్స్ లేదు అని చెప్పినాడు. అంటే మహాపురుషులు ఉన్న చోట ఆ విధంగా ఏమీ జరగదన్నమాట. వాళ్ళ సహాయం తీసుకుంటే తప్ప దాన్ని నువ్వు దహించలేవు. కాబట్టి కాండవ వనాన్ని అగ్ని సప్తసించి అలాగే కానివ్వండి అని బ్రహ్మతో పలికాడు. కొంతకాలం పాటు నరనారాయణుడు భూమిపై అవతరించారని తెలిసి బ్రహ్మగారు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. తిరిగి అగ్ని బ్రహ్మ సమీపానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మ అగ్నితో అన్నాడు, అగ్ని, ఇప్పుడు ఇంద్రుడు చూస్తూ ఉండగానే కాండవ వనాన్ని నువ్వు ఎలా దహిస్తావో ఒక ఉపాయాన్ని చెప్తాను విను అన్నాడు. ఏమంటే అగ్ని ఆది దేవులైన నరనారాయణులిద్దరూ దేవతల కార్యనిర్వహణకై మనుష్యలోకంలో అవతరించినారు. వాళ్ళిద్దరూ కూడా కృష్ణార్జునులిద్దరూ కూడా వాళ్ళు అవతరించినాడు. అక్కడ జనులు వారిని అర్జునుడని వాసుదేవుడని వారు ఇప్పుడు కాండవవనం సమీపంలోనే ఉన్నారు. ఆ వీరులు ఇద్దరు కాండవవనంలో సహాయం చేయమని అర్థించు. అప్పుడు నువ్వు ఇంద్రాది దేవతలు కూడా ఎదిరించినా కూడా వనదహనం చేయగలవు. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారనుకో, ఇంద్రాది దేవతలు కదా, ఎవరు అడ్డుపడినా కాండవ దహనం అనేటువంటిది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అందులో సందేహం లేదు. వారిరువురు వీరులు ఒకటే ప్రయత్నముతో వనమందలి ప్రాణులను అగ్నిని నివారించగలరు. ఇంద్రుడు దేవతల రాజైనా సరే వారిని ఎదుర్కొంటారు, సందేహం లేదు. ఆయన దేవతల రాజు ఇంద్రుడైనా సరే వీళ్ళిద్దరూ అతన్ని ఎదుర్కొంటారు కావాలంటే. కాబట్టి అది విని అవ్యవాహనుడు వెంటనే కృష్ణార్జునుల నివాసానికి వెళ్ళి నివేదించిన కార్యాన్ని నీకు ముందే వినిపించాను. అగ్ని ప్రార్థన విని అర్జునుడు ఇంద్రుని కోరిక విరుద్ధంగా కాండవ దహన అభిలాష గల అగ్నితో ఆ సమయానికి అనుకూలంగా మాట్లాడతాడు. అర్జునుడు ఆ విధంగా మాట్లాడతాడు. అర్జునుడు పలికాడు, నా వద్ద దివ్య అస్త్రాలు ఉన్నాయి, వాటితో నేను ఎందరు ఇంద్రులు వచ్చినా ఎదిరించగలను. నేను ఎంతమంది ఇంద్రులు వచ్చినా ఏం చేసేదంటూ ఏం లేదు. నా బాహు వీర్యానికి తగిన ధనస్సు లేదు, సమర భీములు నా వేగానికి తగిన యుద్ధ సామాగ్రి లేదు, శీఘ్రగాములైనటువంటి అక్షయ బాణాలు నాకు చాలా కావాలి. అన్ని బాణాలు మోయగల రథం నా దగ్గర లేదు, కానీ వాయు సమాన వేగము గల తెల్లని గుర్రాలు కావాలి. మేఘధ్వని సూర్య తేజస్సు గల రథం కావాలి. అలాగే కృష్ణుని పరాక్రమానికి తగిన ఆయుధం లేదు, దాంతో ఆ యుద్ధంలో నాగులను పిశాచాలను అతడు సంహరించాలి. భగవంతుడే ఈ కార్యసిద్ధిలో ఉపాయం అవసరమై ఉంది, అది నువ్వు చెప్పాలి. కాండవ వనంలో వర్షించే ఇంద్రుని నివారించే రథము బాణాలు అవసరం. అగ్నిదేవ పౌరుషంతో సిద్ధించే దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నావు. దీనికి తగిన సాధనాలను నువ్వు ఇవ్వవలసి ఉంది. నువ్వు ఈ ఆయుధాలన్నీ మాకు ఇవ్వాలయ్యా, ఆ ఆయుధాలన్నీ ఇస్తే మేము కాండవ వనాన్ని దహించి వేస్తాము అని చెప్పేసి ఆ విధంగా మేము చేస్తాము అని చెప్పేసి చెప్పినారు. రేపు అగ్ని కృష్ణార్జునులకు ఆయుధాలను ఇస్తాడు, కాండవ దహనం జరుగుతుంది. రేపు కాండవ దహనాన్ని జరుగుతుంది. అంటే మనలో ఉండేటువంటి, ఇప్పుడు అరుచి అన్నారు కదా, అరుచి ఉండడం అనేటువంటిది అంటే మనకు వ్యతిరేక భావనలు ఎక్కువైనప్పుడు ఏమైపోతుందంటే, మనకు వ్యతిరేక భావనలు ఎక్కువైపోయినప్పుడు మన శక్తి కూడా తగ్గిపోతుందంట. మనలో వ్యతిరేక భావనలు ఎప్పుడైతే అధర్మం పట్ల వేరే దాని పట్ల అన్నీ అయినప్పుడు మన శక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు భగవంతుడే మనకు హెల్ప్ చేస్తారు, అంటే నరనారాయణులు ఇద్దరే హెల్ప్ చేస్తారు. కాబట్టి భగవన్నామ స్మరణ ద్వారా మనలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ పోవాలంటే భగవన్నామ స్మరణ చాలా అవసరం. ఎందుకంటే అక్కడ అరుచి కలిగి అతని శక్తే తగ్గిపోయింది. అంటే అగ్నిదేవుని యొక్క శక్తే తగ్గిపోయిందంటే ఎంత ఇది ఉంటుంది చెప్పండి. అగ్నిదేవుని యొక్క శక్తే తగ్గిపోతుంది. ఏది కూడా విపరీతంగా చేయరాదని చెప్తుంది. ఏది కూడా విపరీతంగా చేసి
ఇప్పుడు ఆయన శ్వేతకి అనేక రకాలుగా తెచ్చుకున్నాడు అని చెప్పేసి మనకు చెప్తుంది. యదక్షర పదభ్రష్టం మాత్ర ఆయన శ్వేతోయే ససర్యం చమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. పడి సర్వం రామచంద్ర పెట్టాను పాట నిదానం గురులో పెట్టినాను. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద్రాయ జనకరాజ మనోహరాయ మామకాధీశరాయ హరితమంగళం